ఆరో నియమం, ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. మన ఇష్టానుసారంగా మన దురాశలతో మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలు నెరవేరవు. దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థించాలి. యాకోబు గారు అంటున్నారు, మీ దురాశలతో మీరు ప్రార్థించడం వలన మీ ప్రార్థనలు నెరవేరడం లేదు. మీరు దేవుని చిత్తానికి అనుగుణముగా ప్రార్థించాలి. మీరు దురాశతో ప్రార్థిస్తున్నారు, మీ ఇష్టానుసారంగా మీరు ప్రార్థిస్తున్నారు, అందుకు మీరు ప్రార్థించినట్లు జరగడం లేదు. మీరు దేవుని చిత్తానికి అనుగుణముగా ప్రార్థించాలి. దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని ప్రార్థించాలి. మన ఆశలు మనం చెప్పవచ్చు, మన అవసరాలు మనం చెప్పవచ్చు, మన ఇబ్బందులు మనం తెలియపరచవచ్చు, కానీ మన ఆశలు మన అవసరాలు మన దురాశ నిమిత్తం కాకూడదు. మన పాపాల కోసం కాకూడదు. మంచి ఉద్దేశం కోసం ప్రార్థించాలి. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థనలు నెరవేరుతాయి.